الحمد لله وكفى وسلام على عباده الذين اصطفى أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وما أرسلناك إلا رحمة للعالمين صدق الله العلي العظيم وقال النبي صلى الله عليه وسلم خيركم من تعلم القرآن وعلمه كما قال عليه الصلاة والسلام. ప్రేమైన ముస్లిం సోదరులారా, అల్లాహ్ తబారక తాలాని ఎన్నో లక్షల కోట్ల మా పైన దయ చూపించి అల్లాహ్ తబారక తాలా మా అందరినీ మస్జిద్కి తొందరగా పంపించినారు. ఈరోజు జుమ్మా 26 సెప్టెంబర్ 9 నెల 2024. ఈరోజు మేము అందరం జుమ్మా కోసం జమా అయినాము. జుమ్మా ఇంత తొందరగా మసీద్కు తొందరగా వస్తే అంతా అల్లాహ్ తబారక తాలా అంత పెద్ద మనకి అదరిస్తారు, అంత సవాబిస్తారు. అందుకోసం జుమ్మా రోజు తొందర రావాలి. ఈ నెల రబీఉల్ అవ్వల్ది నెల ఉంది ఇస్లాంలో. 12 రబీఉల్ అవ్వల్ మిలాదు నబీ చేస్తారు చాలామంది ముస్లిమ్స్లు. అందరూ చాలా ప్రేమతో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు అని చాలా ప్రేమించి చాలా ఏం చేస్తారు, నాతులు ఇంకోటి స్వీట్ కూడా పంచుకుంటారు. ఇంట్లో కూడా బాగా గరంగా వంటలు చేసుకుంటారు. ఎందుకంటే మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దునియాలో వచ్చిన తర్వాత అందరికీ రహ్మతుల్ ఆలమీన్, అందరికీ రహ్మతుల్ ఆలమీన్, కొత్త ముస్లిమ్స్ కాదు, ప్రతి మానవుడిని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమించేవాళ్ళు. ప్రపంచ మొత్తంలో ఆ ఒక్క వ్యక్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఎట్లా మేము ఉండాలా, దునియాలో ఎట్లా మేము గడిచాలా, అల్లాహ్ ఎట్లా ప్రేమించాలా అని అన్నీ చూపించిపోయినారు. ప్రేమ అంటే ఏమిటి? అల్లాహ్తో ప్రేమించితే అట్లాగే మేము వేరే వాళ్ళతో కూడా ప్రేమిస్తాము. ప్రేమ లేకుంటే మనిషి కాదని పశువుకు అద్వారం అయిపోతాడు. ముస్లిమ్స్ అంటే ఎట్లా మేము జీవించాలా, 24 గంటల్లో మేము ఎట్లా ఉండాలా, మా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అది చూపించుకున్నాం. మా సహాబా అందరినీ ఎట్లా ఉండాలా, నమాజ్ ఇది అల్లాహ్ ఒక హుకుం, అది అల్లాహ్తో మాట్లాడేది. మేము ఒక మనిషితో మాట్లాడతాము, అట్లాగే మేము నమాజ్లో మేము నిలబడి అల్లాహ్తో ప్రేమ చేసేది, మేము అల్లాహ్తో మాట్లాడేది. దాంట్లో దువా కూడా ఉంది. అల్లాహ్ తబారక తాలాది గౌరవం కూడా ఉంది. మా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిన్న పిల్లలు ప్రేమించేవాళ్ళు. అట్లాగే
ఒక దారి చూపించినారు, చూడండి మీరు ఎట్లా ఉండాలని. దానికి సున్నత్ అంటారు. సున్నత్ నబీ అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళు ఎట్లా ఉన్నారు అట్లాగే మేము పాటించడానికి సున్నత్ అంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలందరినీ ఏం చెప్పారంటే, చూడండి మీరు ఈ దునియాలో దేనికన్నా ఎక్కువ ప్రేమించేవాళ్ళు ఎవరు? అల్లాహ్తో ప్రేమించేవాళ్ళు. నాకన్నా అల్లాహ్తో ప్రేమించాలా. అల్లాహ్ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అండ్ ఇంట్లో అమ్మ కన్నా, నాన్న కన్నా, కొడుకు పిల్లల కన్నా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ప్రేమించాలా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కన్నా ఎక్కువ అల్లాహ్తో ప్రేమించాలా. ఎందుకంటే మా కల్మా, మా నమాజ్, మా ఖురాన్ ఎవరితో వచ్చింది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో వచ్చింది. ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? అల్లాహ్తో మాకు కరెన్సీ చూపించినారు. చూడండి మీరు అల్లాహ్తో మీరు నమాజ్ చేసి మీరు అల్లాహ్తో మీరు ప్రేమించవచ్చు. ఖురాన్లో కూడా అల్లాహ్ తబారక వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి చెప్తున్నారు. యా అయ్యుహల్ ముజమ్మిల్ కుమ్ లైల ఇల్లా ఖలీలా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, అయ్యా నబీజీ మీరు లేయండి, లేచి రాత్రి కొంచెం మీరు నమాజ్ చదవండి. రాత్రి తహజ్జుద్ నమాజ్ గురించి చెప్తున్నారు. ఇంకో ఆటలో అల్లాహ్ చెప్తున్నారు, వమా అర్సల్నాక ఇల్లా రహమతుల్ ఆలమీన్. మేము మొహమ్మద్ ప్రవక్త తమాం వరల్డ్కి రహమతుల్ ఆలమీన్ చేసినాము. అంటే తమాం అన్ని ఇన్సాను అంటే మానవుడిని అందరి కోసం రహమతుల్ ఆలమీన్. అందుకోసం ముహమ్మద్ ప్రవక్త ప్రతి మనుషులు ప్రేమిస్తారు. ఏమంటే మా ముహమ్మద్ ప్రవక్త అఖలాక్ మంచిగా ఉండే. ముహమ్మద్ ప్రవక్త అఖలాక్ మంచిగా ఉండే. మా అఖలాక్ కూడా మంచిగా ఉండాలా. మా అఖలాక్ కూడా మంచిగా ఉండాలా. నోరు బాగుంటే ఊరు బాగుంటే అంటారు. ఒక ఇది సామెత, నోరు బాగుంటే ఊరు బాగుంటే అంటారు. అట్లాగే మా నోరు నుంచి నాలుక నుంచి మాట్లాడేది కూడా మేము ఒక ఆలోచించి మాట్లాడాలా. మేము మాట్లాడుతున్నాం, ఈ మాటలు వేరే వాళ్ళకి అర్థం అవుతుందా లేదా, వాళ్ళు అర్థం చేసుకుందా లేదా. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాటకి పల్లెటూరు ఉండే వాళ్ళు కూడా ఆ కాలంలో కూడా బాగా అర్థం చేసుకునేవాళ్ళు. ఖురాన్ షరీఫ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అరబీలో నాజిల్ చేసిన అల్లాహ్ తబారక వ తఆలా అరబులో పుట్టారండి. అందుకోసం ప్రతి ముస్లిమ్స్లో అరబ్తో ప్రేమిస్తారు, అరబీతో ప్రేమిస్తారు. మేము కూడా అరబీతో ప్రేమించాలా. మా పిల్లల్ని అరబీ నేర్పియాలా, మా పిల్లల్ని ఖురాన్ నేర్పియాలా, మతంని కల్మా నేర్పియాలా. కొన్ని రోజుల పోతే మా పిల్లలు కల్మా కూడా మర్చిపోతారు. కల్మాకి ఏమిటి అంటారు, కల్మా కూడా అర్థం కాదు వాళ్ళకి. చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు నేర్చుకోవచ్చు, పెద్ద ఇద్దరు మళ్ళీ నోరు తిరగదు. ఏం నాకు ఈ నోరు తిరగదు ఆటంలే అంటారు. అందుకోసం ఈ ఖురాను, ఈ హదీసు, ఈ ముహమ్మద్ రసూలుల్లాహ్ సున్నతులు ఇవన్నీ అన్ని దువాలు. అన్నం తినే దువా, మసీద్కి వచ్చేది దువా, మసీద్కి బయట పోయేది దువా, ఏతికాఫ్ దువా, అన్నం తిన్న తర్వాత దువా, పడుకుంటుంది దువా, పడుకు లేచిన తర్వాత దువా, టాయిలెట్ పోయేది దువా, లెట్రిన్కి పోయేది దువా,
పోయితే వచ్చింది దువా ఎట్లా పోవాలా, ఏం కాలేసి పోవాలా, వచ్చేటప్పుడు పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏం కాలేజ్ బయట రావాలా, ఇవి అన్నీ మొహమ్మద్ ప్రవక్త నేర్పినారు. ఇది నేర్చుకునేది మా పిల్లలకి నేర్పితే వాళ్ళకు ఉంటుంది, లేకుంటే అంతే. ఇక కొంత పేరు పెట్టుకుంటే ముస్లిం ఏం రావులే, కరీం హబీబ్ సుభాన్ అని పేరు పెట్టుకుంటే కూడా మనకేం పేరు ఉంటుంది జనాభాలో, మున్సిపాలిటీలో పేరు ఉంటుంది, కానీ అల్లాహ్ తబారక వ తఆలా దగ్గర పేరు ఉన్నది. ఎందుకంటే మేము అల్లాహతో ప్రేమించే వాళ్ళు లేము. మేము దునియాతో ప్రేమిస్తున్నాము. పొద్దున్న లేచిన రాత్రి పడుకుంటూ దునియా ఉంటుంది మా నోరులో, మా గుండెలో, మేము మెదుడులో ఉంటుంది. అది మా ముందర కనపడుతుంది. మా పిల్లలు కూడా అదే చెప్తున్నాం. మేము మనిషి బతికేది 8 రోజులు, 60 70 మా అంటే 100 సమాధానం ఇక్కడ ఎంత బతకలేడు. ఆ దాంట్లో మేము దునియా తినేస్తాం, మేము ప్రేమిస్తామేమో. అల్లాహ్ను ప్రేమించాలా, దునియా చేయాలా అనేది కాదు, హలాల్ తరీఖా అని హలాల్ ఎట్లా సంపాదించాలా, ఒకరికి చెడగొట్టి కాదు, ఒకరికి నష్టం చేసి కాదు, ఒకరికి కష్టం ఇచ్చింది కాదు. అల్లా హుకుం పాటిస్తే సంపాలా, అల్లా హుకుం పాటించాలా. ఫస్ట్ మాకు అల్లా ఏంటి చెప్తే 5 పూట నమాజ్ అని ఫరజ్ ఉంది, అది చెయ్యాలా. మాది అల్లాది మా గుండెలో అది ఊరికి ఆడుతుంది, అల్లాది దీనికి గురువు అంటాం. అది ఊపిరి ఆది బంద్ అయిపోతే మనుషులు ఏమైతే శోభం అయిపోతారు, జోరింట్లో పెట్టుకోరు. అందుకోసం మేము ఏం చేయాలా, మేము అల్లాహ్తో ప్రేమించాలంటే ఏం చేయాలా, మేము ఇవి అన్నీ అన్నీ నేర్చుకోవాలా. పిల్లలు మొత్తం ఇది నేర్పియాలా, పంపాలా, మసీద్కి పంపాలా, మూలల శబ్దాన్ని పంపాలా, వాళ్ళు నేర్చుకోండి అని. మాకే లేదు, పెద్దోళ్ళకి చిన్నపిల్లలకి ఆలోచిస్తుంది వాళ్ళకి. మేము చిన్నపిల్లలు కూడా ఈ స్కూలు ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ ఇచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ అని దానికి ప్రేమ మాకు చూపిస్తాము. డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకోసము, దునియా కోసం అని. అది ఆఖిరత్ కోసం అంటే మరణం తర్వాత పనికి వచ్చేది ఉంటే ఏమి నేర్చుకుంటున్నారా? మరణం తర్వాత ఎన్ని ప్రవక్తలు వచ్చినారు, అదే చెప్పినారు. చూడండి, ఈ దునియా సైతం కాదు, ఒకరోజు మీరు దునియాసి వెళ్ళిపోతా, మీకు వచ్చేది ఆఖిరద్ది. మా మొహమ్మద్ ప్రవక్త ఆఖిర్ ప్రవక్త, మొహమ్మద్ ప్రవక్త ఎవరు ప్రవక్త రారు. అందుకోసం ఈ మొహమ్మద్ ప్రవక్త ఏమన్నారు, చూడండి, మీరు దునియాలో ఎన్ని రోజులు ఉన్నా అన్ని కష్టపడండి, మీరు అట్లాగే ఆఖిరత్ ఎన్ని రోజులు ఉన్నా కష్టపడలేదు. ఇప్పుడు దునియాలో ఉండేది తక్కువ రోజులు, ఆఖిరత్ ఉండేది అది కథం కాదు, అది ఆఖిరత్ జిందగీ. అందుకోసం ఆఖిరత్ కోసం నేను ఈ నమాజులు, ఈ దుఆలు, ఈ జికర్లు, ఈ ఖురాన్లు ఈ చదివి నేను అల్లాహ్తో ప్రేమించాలి. అల్లాహ్ ప్రేమ ఊరికి రాదు. अल्लाह से दुआ है कि इन बातों में करने की कोशिश करें। वाह
الحمد لله أكرم الذي خلق الإنسان وكرم علمه من البيان ما لم يعلم ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا مولانا محمدا عبده ورسوله الذي أوتي جوامع الكلم وكان مشيا صلى الله تعالى عليه وسلم وعلى آله وأصحابه أما بعد فقد قال رسول الله صلى الله عليه وسلم بلغوا عني ولو آية وقال عليه الصلاة والسلام من سلك طريقا يلتمس فيه علما سهل الله به طريق إلى الجنة وقال عليه الصلاة والسلام من يريد الله به خيرا يوفقه في الدين وقال عليه الصلاة والسلام إنما العلماء ورثة الأنبياء وإن الأنبياء لم يورثوا دينارا ودرهما وإنما ورثوا العلم فمن أخذه أخذ بحظ وافر وقال عليه الصلاة والسلام طلب العلم فريضة على كل مسلم وقال عليه الصلاة والسلام من سئل عن علم علمه ثم تتوجه ويوم القيامة بالحجاب من النار وقال عليه الصلاة والسلام من تعلم علما مما يبتغى وجه الله لا يتعلمه إلا ليصيب به أرض من الدنيا لم يجد رب الجنة يوم القيامة فيها وقال عليه الصلاة والسلام تعلم الفرائض والقرآن وعلم الناس فإنه موجود أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أما الوقانتون آناء الإسلام وقوم من أمر الآخرة ويرجو رحمة ربي قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون إنما يتذكر أولو الألباب بارك الله لنا ولكم في القرآن العظيم ونفعنا وإياكم بالآيات والذكر الحكيم إنه تعالى جواد كريم ملك رؤوف رحيم ورب حليم. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهد الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان سيدنا ومولانا محمدا عبده ورسوله الذي ارسل الى بشيرا ونذيرا ان الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل وسلم وبارك على سيدنا محمد وعلى آله وأصحابه وأتباعه أجمعين إلى يوم الدين خصوصا على أمير المؤمنين سيدنا أبي بكر الصديق رضي الله تعالى عنه وعلى أمير المؤمنين سيدنا عمر بن الخطاب رضي الله تعالى عنه وعلى المؤمنين سيدنا عثمان بن عفان رضي الله تعالى عنه وعلى المؤمنين سيدنا علي بن أبي طالب رضي الله تعالى عنه وعلى الإمامين صديقة الحسين رضي الله تعالى عنهما وعلى أمهما سيدة النساء فاطمة الزهراء رضي الله عنها وعلى أمي سيدنا حمزة العباس رضي الله عنهما وعلى الستة الباقية من العشرة المبشرة وعلى سائر الصحابة والتابعين رضوان الله تعالى عليهم أجمعين اللهم اغفر للمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات برحمتك يا أرحم الراحمين أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون وذكروا يذكر لكم ولذكر الله تعالى أعلى وأولى وأجل وأتم وأعظم أكبر. الله أكبر لا إله إلا الله أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله يا الصلاة يا الصلاة يا الصلاة يا الله أكبر لا إله إلا الله
الله أكبر. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. والضحى والليل إذا سجى ما ودعك ربك وما قلى وللآخرة خير لك من الأولى ولسوف يعطيك ربك فترضى ألم يجدك يتيما فآوى ووجدك ضالا فهدى ووجدك عائلا فأغنى فأما اليتيم فلا تقهر وأما السائل فلا تنهر وعما بنعمة ربك فحدث. الله أكبر. سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. الله أكبر. الله أكبر. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. ألم نشرح لك صدرك ووضعنا عنك وزرك الذي أنقض ظهرك ورفعنا لك ذكرك فإن مع العسر يسرا إن مع العسر يسرا فإذا فرغت فانصب وإلى ربك فارغب. الله أكبر. سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. الله أكبر. الله أكبر. السلام عليكم ورحمة الله. السلام عليكم ورحمة الله.
لله رب العالمين اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد اللهم أنت السلام وأنت السلام عليك وعليك السلام حينا ربنا بالسلام وعليكم الجنة وعليكم السلام وبارك